హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. సో ఈరోజు కూడా చాలా ఎగ్జైటెడ్గా చాలా ఉత్సాహంగా మీ ముందుకు వచ్చేసాను. మీ కబుర్లన్నీ కూడా హ్యాపీగా జాలీగా పంచుకోవడానికి. సో లేట్ చేయకుండా త్వరగా కాల్ చేసేస్తే మనం హ్యాపీగా మాట్లాడేసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఈరోజు విషయం ఏంటంటే, జనరల్గా మనం కాలేజ్లో చదువుకునేటప్పుడు స్కూల్ డేస్ చాలా బాగున్నాయిరా అనిపిస్తుంది. కాలేజ్ డేస్ అయిపోయి మళ్ళీ జాబ్ చేస్తునేటప్పుడు మనకి అరే కాలేజ్ డేస్ చాలా బాగుండేవి అని మనం జరిగిపోయిన వాటి గురించి చాలా తలుచుకొని హ్యాపీ ఫీల్ అవుతుంటాం అనమాట. సో అలాగా మీ లైఫ్లో మీ స్కూల్ డేస్లో కానీ అండ్ కాలేజ్ డేస్లో కానీ ఏవైనా మంచి స్వీట్ క్యూట్ మెమరీస్ ఉన్నాయి అంటే ఆ టైంలోనే కదా మనకి అల్లరి పనులు చిల్లర ఏమంటాం, అది చిల్లర పనులన్నీ చేస్తుంటాం అనమాట. సో ఇలాంటివి ఏవైనా మీ స్కూల్ డేస్లో ఉంటే హ్యాపీగా నాకు కాల్ చేసి చెప్పేసండి. ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో. హలో. హాయ్. హాయ్. నవీన్ ఫ్రమ్ నిజామాబాద్. అవునా, ఏం చేస్తున్నావు? సినిమా చూస్తున్నావా? నీకు ఎలాంటి సినిమాలు ఇష్టం నవీన్? నీకు ఏ సినిమా? దేవరా చూస్తున్నావు. ఓకే, నీకు నార్మల్గా ఎలాంటి సినిమాలు నచ్చుతాయి? యాక్షనా, లవ్ స్టోరీలా, లేకపోతే హర్రరా? యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం అనమాట. ఎవరి ఫ్యాన్ నువ్వు? బెల్లంకొండ శ్రీనివాస్. అవునా, ఫస్ట్ సినిమా నుంచే బాగా ఫైట్లు చేస్తున్నాడు కదా అందుకా? సరే కానీ నువ్వు ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంకా అవుతుంది. అయిపోయిందా? అంటే మొన్న ఎగ్జామ్స్ రాసావా ఏంటి? 2020 ఇంటర్ ఫినిష్ చేసావు నువ్వైతే. సో ఇప్పుడు ఏం చేయట్లేదా మరి? సరే, నీ కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ నువ్వేమన్నా చిల్లర పనులు లాంటివి చేసావా? అల్లరి పనులు చేసావా ఏమైనా? అసలు ఏం చేయలేదా? ఏంటి, బుక్స్ పట్టుకొని కాలేజ్కి వెళ్ళిపోయి నాన్నగారు చెప్పారండి అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి చదువుకొని మళ్ళీ వచ్చేసావాడా? ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉన్నారు కానీ ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేయలేదు, నువ్వేం చేయలేదు. నువ్వు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్వా? నువ్వు లాస్ట్ బెంచ్ వాళ్ళు ఎలా ఉండరు కదా జనరల్గా. అన్నీ అయ్యే కానీ చెప్పడానికి సిగ్గు మొహమాటం అన్నమాట. సరే, ఎప్పుడైనా నువ్వు కాలేజ్ టైంలో చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్ళావా? సినిమాకి వెళ్ళలేదా? అసలు ఏం చేసావు నువ్వు కాలేజ్లో? ఓన్లీ చదివే అప్పుడు. వావ్. సరే, ఎనీవేస్ మన షోస్ అయితే చూస్తున్నావు కదా. ఈరోజు టాపిక్ మీద నువ్వేమైనా మాట్లాడతావేమనుకున్నా, బట్ నువ్వేం చేయలేదన్నా కాబట్టి దేర్ ఇస్ నో ఆన్సర్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మన షోస్ ఎలానే చూస్తూ ఉంటే ఎలానే కాల్ చేస్తూ ఉంటాను నవీన్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బై బాయ్. నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. హలో. హాయ్. హాయ్. ఎవరు? చెప్పుకో. అపర్ణ. అప్పు. అవును. ఏం చేస్తున్నావు? కాదు, అప్పు ఇవ్వచ్చు కదా. అప్పు నువ్వు నాకు ఒక 2 కోట్లు 3 కోట్లు. సరే అప్పు, ఇప్పుడు ఏంటంటే చెప్పు. ఏదో చెప్తున్నా కదా, చెప్పు. సరే, కోటి వద్దు కానీ ఒక 10 లక్షలు ఉన్నాయా? సరే కానీ ఇదంతా పక్కన పెడితే సరదా కోసం మాత్రమే. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నువ్వు ఏం చదువుకున్నావు? ఇప్పుడు 8th క్లాస్. ఓకే, సారీ. సరే, నువ్వు కాదు, నీకు బాగా ఇప్పుడు 8th క్లాస్ కాబట్టి నువ్వు 2nd క్లాస్లోనో 3rd క్లాస్లో లేదంటే 5th క్లాస్లో ఎలాగేమన్నా కొంచెం చిన్న చిన్న అల్లరి పనులు చేసావా? చేయలేదా? ఎందుకు అంత ఇన్నోసెంటా నువ్వు?
చదువుకుంటా చదువుకుంటా కాసేపు ఆడుకుంటా వచ్చేస్తాను. వచ్చేస్తావు. ఏం ఆడతావు? తొక్కుడు బిళ్ళ? ఏం ఆటలాడతావు మరి? నా స్కూల్లో నా ఫ్రెండ్స్ ఏం ఆడితే అదే ఆడతాను. వాళ్ళు ఏం ఆడితే నువ్వు అదే ఆడతావా? ఇంకా ఆ. బొమ్మ ప్రాణం ఆ ఆటలు ఆడతాం. నీకు పర్సనల్గా ఏం గేమ్స్ ఇష్టం? నాకు పర్సనల్గా లండన్ ఇష్టం. లండన్ ఎలా ఆడతారో నాకు తెలియదు ఈ గేమ్. తెలీదా? మేమైతే తెగ ఆడతాం. మా అమ్మమ్మ వాళ్ళ గడి కాడ అదే ఆడేదాన్ని నేను. అంటే నేను ఇంకా నిలిచిపోతాం, వాళ్ళు వచ్చి నవ్విస్తారు, అక్కడ బలి నవ్వుతుంది. అంటే నేను ఇంకా సెకండ్ క్లాసే కదా, నాకు గేమ్స్ అవి ఏం తెలియదు. మీకేం ఆట అంటే ఇష్టం అన్నా? నేను ఇంకా సెకండ్ క్లాసే కదా, నాకు ఇంకా గేమ్స్ ఏవి తెలీదు. నేను సెకండ్ క్లాసా? ఆ, బాగా నమ్ముతాం మేము. అయి నిజంగా ఫస్ట్ క్లాస్ ఒక 10 సార్లు చదివితే జస్ట్ మొన్న నేను సెకండ్ క్లాస్కి ప్రమోట్ చేశారు నన్ను. అల్లరి పనులు ఎక్కువ చేస్తున్నా కదా, నీకు ఎందుకురా అనేసి పక్కకు తోసేస్తే మళ్ళీ నేను వెళ్ళి సెకండ్ క్లాస్లో జాయిన్ అయ్యా. సరే, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? అలా ఏం ఉండదు అన్న, అందరితో మాట్లాడుతాను. అలాగేం ఉండదు, అందరితో చెప్పాక మీకు ఒక రోజు. అవునులే, అంటే కొంచెం గజని కదా, నేను మర్చిపోతుంటాను అప్పుడప్పుడు, గుర్తు చేస్తుండాలి నువ్వు. సరే అప్పు, బాగా చదువుతున్నావా? స్కూల్ కానీ అందరికన్నా బాగా చదువు. ఓకే, బాగా చదువుకో, ఎవ్రీడే స్కూల్కి వెళ్ళు, కుదిరినప్పుడల్లా మన షో చూస్తూ ఉండు, ఇలానే కాల్ చేస్తుండు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అప్పు. బాయ్ 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 బాయ్. సో నెక్స్ట్ కాలర్. హలో హలో హలో. హాయ్, హాయ్. ఎవరిది గంభీరమైన గొంతు? హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? భాస్కర్ అండి. భాస్కర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? శంకర్పల్లి. శంకర్పల్లి, హైదరాబాద్ దగ్గరే. ఓకే. అవునా? భాస్కర్ గారు ఏం చేస్తుంటారు? కంపెనీలో వర్క్ చేస్తాను. కంపెనీలో వర్క్ చేస్తున్నారా? భాస్కర్ గారు కొంచెం ఫోన్లోనే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా మాట్లాడండి. ఓకే భాస్కర్ గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? సార్, మీరు ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ వరకు డిగ్రీ వరకు చదువుకున్నారు. మీరు బాగా బుద్ధిమంతులా కాలేజ్ స్కూల్ డేస్లో? అలాంటిది ఏం లేదా? అయ్యో, నేను మామూలుగానే అడిగాను, అంటే బుద్ధిగా చదువుకునే వాళ్ళ, లేదంటే నాలాగా ఈస్ట్ వెస్ట్ పరిగెట్టే వాళ్ళ అని. కాలేజీ అంటే మిక్స్డ్ గా ఉంటాం కదా, అన్నీ కలిపి పొట్లంలా చుడితే కాలేజ్ లైఫ్ అన్నమాట. అవునా? మీరు ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళారా? కాలేజ్ బంక్ కొట్టడం అంటే మధ్యలో ఇంటర్వ్యూల టైంలో కొట్టేవాళ్ళం. ఇంటర్వెల్ టైంలో వాష్రూమ్ కని చెప్పి అటు నుంచి అంటే జంపా? మధ్యాహ్నం మళ్ళీ కాలేజ్కి వెళ్ళేది 2 o'clock. అదే అన్నాను, ఇంటర్వెల్ బెల్ల కొట్టగానే బయటికి వెళ్ళి అటు నుంచి అంటే జంప్ అనమాట. బయటికి వెళ్ళి మధ్యాహ్నం 2 o'clock మళ్ళీ మరి టైం సరిపోయేదా మరి సినిమా అయిపోయి కాలేజ్కి రావడానికి? లేదు, దగ్గరలోనే ఉండే, బైక్ దగ్గరలోనే ఉందా సినిమా థియేటర్? సినిమా థియేటర్ దగ్గరలోనే ఉండే. ఏం సినిమా చూసారు ఫస్ట్ టైం అలా కాలేజ్ బంక్ కొట్టి? చాలా చూసారు, లెక్క పెట్టడం కష్టం. ఏం సినిమా? దేశముదురు. ఓకే ఓకే, అంటే దేశముదురులాగా మీరు నిజంగా దేశముదురే. మీరు దేశముదురు కాదు, మీరు ప్రపంచముదురు. హలో భాస్కర్ గారు, చెప్పండి. మన షోస్ చూస్తుంటారా మన ఛానల్? అందుకే కాల్ చేశామండి. ఓకే, షోస్ బాగానే ఉన్నాయి కదా, ఇంకా మంచి మంచి షోస్ అన్నీ వస్తున్నాయి, ఖచ్చితంగా చూడండి, ఇలానే కాల్ చేస్తుండండి, ఓకేనా? ఓకే భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. సో ఇప్పుడు మీ అందరి కోసం ఒక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్.